ఉదయించే సూర్యుని ఉషాకిరణాలు ఎలా తూర్పు నుండి పడమర వరకు విస్తరిస్తూ వెలుగును పంచుతూ చైతన్యాన్ని నింపుతూ సాగుతాయో, అలాగే వంగభూమి 100 ఏళ్ల క్రితం భారతదేశ సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయత, రాజకీయ చైతన్య కిరణాలను భారతదేశం మొత్తం ప్రసరింపజేసింది. భారత స్వాతంత్ర సంగ్రామానికి పంచాక్షరీ మంత్రమైన వందే మాతరాన్ని అందించిన బంకించంద్ర చటర్జీ, సాహిత్య నోబెల్తో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రవీంద్రుడు, హైందవ సింహనాదంతో విశ్వానికి ధర్మ దిక్సూచిని చూపిన స్వామి వివేకానంద, అరవింద, పరమహంస రామకృష్ణ, ఇలా ఎందరో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాతీయతతో రంగరించి అందించిన మహనీయులకు జన్మనిచ్చిన గడ్డ వంగభూమి. చెట్టులో ఉసురును కనిపెట్టిన జగదీష్ చంద్రబోస్, స్వతంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ నడిపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలా చెప్తూ పోతే వంగభూమి ఓ చైతన్య దీపిక, బెంగాల్ది ఓ చారిత్రాత్మక ప్రస్థానం, కలకత్తా నగరం కాళీమాత నివాసం మాత్రమే కాదు, కలలకు పుట్టినిల్లు. మరి అటువంటి భారతదేశ దిక్సూచి ఎందుకు ఆగమైంది? ఎలా అరాచక శక్తులకు ఆలవమైంది? శక్తి క్షేత్రమై వెలసిల్లిన భూమి కళాహీనమై అరాచక శక్తులకు అడ్డాగా ఎలా మారింది? ఒకనాడు భారతదేశాన్ని పోషించిన మహానగరం నుండి నేడు దేశమంతా వలస కూలీలు దేహీ అంటూ తిరిగే దయనీయ స్థితికి కారణమేమిటి? గంగమ్మ చెంతన ఉండి ప్రపంచానికి అన్నం పెట్టిన సాగుభూమి నేడు సాకిలాబడి ఆకలితో అలమటిస్తున్న కారణమేమిటి? ఒకటే ఒక కారణం, కమ్యూనిజం. ఇది నిజం, అలివిగాని సిద్ధాంతం, సొంత దేశ అస్తిత్వంపై పోరాటం, ప్రపంచంలోని ఏ మూలను వెలుగును చూపుతూ ఇక్కడ వెతికించే ప్రయత్నం, ఎండమావులలో నీటిని తాపిస్తామని, దాహం తీరుస్తామని భ్రమలలో బతికించడం, అధికారం వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి అప్రజాస్వామిక పునాదులు పటిష్టంగా ఏర్పాటు చేసుకొని 34 ఏళ్ల సిపిఎం నియంతృత్వ పాలనలో అంతులేని అరాచకం రాజ్యమేలింది. వేల పరిశ్రమలు మూతపడ్డాయి, ఉపాధి లేక యువత వలసలు పోయారు. ప్రభుత్వ ఉద్యోగాలు పార్టీ, జిల్లా కమిటీలు సూచించిన వారికే ఇచ్చే పరిస్థితి. ప్రశ్నించేవారు, ఎదిరించేవారిని అంతం చేయడము, జైల్లో వేయడము రెండే పద్ధతులు అన్నట్లు సాగింది సిపిఎం పాలన. దీంతో విసిగి వేసారిన ప్రజలకు మమత ఓ ఓదార్పులా కనిపించింది. ప్రజలలో ధైర్యాన్ని నింపి కమ్యూనిస్టుల అరాచకాల నుండి ప్రజలను కాపాడగలిగే శక్తిగా ఆమె నిలిచింది. కమ్యూనిస్టులపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అంటే 34 సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత 2011లో సిపిఎం కేవలం 40 సీట్లు సాధించి ఓడిపోవడంతో భారీ మెజార్టీతో మమత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వరుస ఎన్నికల్లో సిపిఎం 26 సీట్లు, తరువాత ఎన్నికల్లో 0 సీట్లతో వంగభూమి నుండి ఎర్ర పార్టీ కనుమరుగైంది. 34 ఏళ్ళ అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు అధికారం పోయిన 10 ఏళ్లకు పూర్తిగా ప్రజలకు దూరమయ్యారంటే ఎంత అరాచకం సృష్టించారో అర్థమవుతుంది. అయితే ఎన్నో ఆశలతో అధికారం మమతకు అప్పచెప్పిన బెంగాలీల ఆశల నుండి అడియాశలయ్యాయి. అధికారం శాశ్వతం చేసుకునే క్రమంలో కమ్యూనిస్టుల కన్నా ఘోరమైన అరాచక శక్తిగా మమత మారిపోయింది. కమ్యూనిస్టుల కన్నా క్రూరంగా తయారైంది. టాటా వంటి దిగ్గజ పరిశ్రమలు సైతం వెనక్కిపోయి బెంగాలీల దుస్థితి పేనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందాగా మారింది. అయితే మమత చేసిన మరొక దుర్మార్గం తన అధికారాన్ని కాపాడుకోవడానికి దేశ భద్రతకే ముప్పు తెచ్చింది. తన పాలనలో విసిగి వేజారిన ప్రజలను ఓడిస్తారని తెలిసి పక్కన ఉన్న బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వాళ్లకు గుర్తింపు కార్డులు, ఓటు హక్కును కల్పించి ఆ ఓట్లతోనే గతంలో అధికారం చేపట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వ పటిష్ట చర్యలతో అది బెడిసి కొట్టి నేడు అధికారం కోల్పోయింది. మరి ఇప్పుడు బీజేపీది కిమ్ కర్తవ్యం? 6 అర్ధశతాబ్ద పరాచకాన్ని తుడిచిపెట్టి చొరబాటుదారులను తరిమి కొట్టి సరిహద్దులను పటిష్టం చేయడం ప్రథమ కర్తవ్యం. అది అంత సులువైన పని కాదు. బంగ్లా చొరబాటుదారులు బెంగాలంతా విస్తరించారు. సాంఘిక కార్యకలాపాలకు మాదక ద్రవ్యాల ట్రేడింగ్, వీధి రౌడీల నుండి మాఫియా వరకు అంతా వీరే. అయితే వీళ్లపై ఉక్కుపాదం మోపి పూర్తిగా తుడిచిపెట్టేస్తేనే బెంగాలీ వికాసానికి నాంది పలకగలం. అయితే 50 సంవత్సరాలుగా అల్లుకుపోయిన వీళ్ళని తుదముట్టించడం సవాల్తో కూడుకున్న పని. ఇక రెండవది ఉపాధి కల్పన. వేల కిలోమీటర్ల గంగా పరివాహక ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశం. బెంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పించడం,
వలసలను నియంత్రించడం తక్షణ కర్తవ్యం. వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక బెంగాల్ పునర్వైభవం కావాలంటే వంగభూమి నుండి చిట్ట చివరి చొరబాటుదారుడు సైతం బయటకు వెళ్ళాలి. బెంగాల్ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించగలగాలి. ఒక పక్క పరిశ్రమలను ఆహ్వానిస్తూ పెట్టుబడులు ప్రోత్సహిస్తూ మరో పక్క చిన్న మధ్యతరగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలి. ప్రజల రక్షణకు భరోసా కల్పించాలి. అసాంఘిక శక్తులను తుదముట్టించాలి. బెంగాల్లో ఏర్పాటుపోయే డబుల్ ఇంజిన్ సర్కార్ మొట్టమొదటిగా దృష్టి పెట్టాల్సిన విషయాలు ఇవే. తిరిగి బెంగాల్లో నాటి సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం కోసం మరిన్ని సంవత్సరాలు వేచి ఉండాల్సిందే.